2026లో అమీర్పేటలో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చా? జనరల్గా ఏంటి అంటే దీనికి సంబంధించి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకుంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమీర్పేటలో ఎలా ఉంటుందంటే జనరల్గా మొత్తం ఇండియా వైడ్గా చూసుకున్నా మొత్తం ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంతా చూసుకున్నా కానీ కొత్త కోర్సు వచ్చింది, ఏదైనా కొత్తగా టెక్నాలజీ వచ్చిందంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇమ్మీడియట్లీ అమీర్పేటలో అవైలబిలిటీలో ఉంటుంది. కావాలంటే చూడండి, నెక్స్ట్ డేనే అవైలబిలిటీ ఉంది. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇక్కడ రెండు విషయాలు. కొంతమంది జెన్యూన్గానే దాన్ని కొత్త కోర్సు ఇంట్రొడ్యూస్ చేయాలి, మార్కెట్లోకి వచ్చిన టెక్నాలజీ వచ్చింది కదా, సో దాన్ని ఆలోచించి అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కొంతమంది ఇన్స్టిట్యూట్స్, అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్ దృష్టిలో ఏంటి అంటే కొత్త టెక్నాలజీ అంటే ఏముంది, దానికి సంబంధించిన చదివి అయిపోయింది, నెక్స్ట్ కోర్స్ చెప్పేస్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి ఏం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకపోతే దాని గురించి అప్గ్రేడ్ అయ్యి ఉండరు, దాని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే తక్కువ కాస్ట్ అని చెప్పి పైథాన్ ఒక 5,000కి 8,000కో 10,000కో 350 మంది కూడా క్లాస్లో కూర్చుంటూ ఉంటారు. అలా తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే పైథాన్ ఒక 8,000కి, లేకపోతే ఫుల్ స్టాక్ అంటే కంప్లీట్లీ కాస్ట్ ఉంటుంది. కానీ తక్కువ కాస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ ఓన్లీ యూఐ యూఎక్స్ కొన్ని టాపిక్స్ ఒక 1 మంత్ 2 మంత్స్ చెప్తారు, దానికి ఒక 5,000 6,000. సో ఇలా ఏంటి అంటే చూసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా కోర్స్ నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళకి అరే ఇంత తక్కువలో వస్తుంది, నేను ఎందుకు ఎక్కడికో పోవాలి, ఇక్కడే జాయిన్ అవుతాను అనుకుంటున్నాను. సో దీనివల్ల కంపెనీ రిక్వైర్మెంట్ దగ్గర వీళ్ళు నేర్పిస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎట్ ది సేమ్ టైం డేటా సైన్స్ అంటే ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ. చాలా రియల్ టైం మల్టిపుల్ టాపిక్స్ ఉంటాయి, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సో వాటన్నిటి మీద రెగరస్గా ట్రైనింగ్ జరగాలి, రెగరస్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించాలి, క్యాప్షన్ ప్రాజెక్ట్స్ చేయించాలి. ఇవన్నీ జరగాలి అంటే కంపల్సరీ ఇట్ రిక్వైర్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ. వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చి చెప్పాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, రిఫరెన్స్ ఇప్పించాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ బిల్డ్ చేయాలి. చాలా వరకు అమీర్పేటలో డేటా సైన్స్ కోర్స్ అంటే 2.5 నుంచి 3 నెలలే. అసలు ఎంతవరకు నేర్పించగలుగుతారు ఈ 2.5 నుంచి 3 నెలల్లో? కొన్ని ఇన్స్టిట్యూట్స్ మినిమం 6 to 8 months పడతారు, 6 months మినిమం పెడతారు. ఇది ఫుల్ టైం వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెడితే మినిమం 6 months, మినిమం మ్యాక్సిమం 8 months 10 months ఉంటుంది. అంటే ఎక్కువ టైం పెడితే ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది అలాగా. కనీసం వాట్ అని అర్థం చేసుకొని ఇప్పుడున్న కంపెనీ రిక్వైర్మెంట్స్ గురించి దాని తగ్గట్టు అన్ని టూల్స్ని కవర్ చేస్తూ డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, సో మల్టిపుల్ టాపిక్స్ మీద, డేటాబేస్ మీద, వాటి మీద గ్రిప్ తెచ్చుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి జాబ్ తెచ్చుకోవాలని టైం పడుతుంది. సో అమీర్పేటలో 2026లో అమీర్పేటలో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవచ్చా అంటే 90% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ప్రాపర్గా డేటా సైన్స్ కరికులమే లేదా అమీర్పేటలో. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. అంటే నేను చెప్పేవాడిని మీరు అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, దానికి సంబంధించి మీరు అది చూడండి, దానికి సంబంధించిన వచ్చిన కరికులాన్ని, కొన్ని కంపెనీ రిక్వైర్మెంట్స్, డేటా సైన్స్, ఏఐ ఇంజనీరు, ఏఐ సైంటిస్టు, లేదా ఇంకా మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉంటాయి కదా, జూనియర్ డేటా సైన్స్ సైంటిస్టు, పక్కన పెట్టి చూడండి. లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆల్రెడీ దోస్ హు ఆర్ వర్కింగ్ డేటా సైన్స్ మీద వర్క్ చేసే వాళ్ళని ఒకసారి గమనించండి, వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతవరకు జెన్యూనిటీ ఉంది అని. అక్కడ మీరు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, కేవలం డబ్బులు తక్కువ అనే కాన్సెప్ట్ మీరు వెళ్ళి జారేంటే మాత్రం ఇక్కడ ఏమవుతుంది, సో మీరు అక్కడ డబ్బులు తక్కువ కట్టచ్చు, కానీ హాస్టల్ డబ్బులు కడుతున్నారు. మళ్ళీ ఒకవేళ జాబ్ రావడం లేట్ అవుతా ఉంది అనుకోండి, 1 year 2 year నడిచే కొంది అక్కడ కూడా మీకు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకా జాబ్ రాక ఏదో ఒక నాన్ ఐటీ జాబ్, ఏదో చిన్న జాబులు సర్వే అవ్వడానికి జాయిన్ అయ్యి మళ్ళీ కంప్లీట్ డైవర్షన్ అయిపోతుంది. ఇలా కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.